హలో అండి. నేను చెప్పాను గదా! ఉషా కంపెనీది మెషిన్ తీసుకున్నానని జెప్పేసి. సో, ఇది గిఫ్ట్ నేను జెప్పాను గదా! గిఫ్ట్ ఇదే అండి. తర్వాత ఓపెన్ జేసి చూపిస్తాను మీకు లాస్ట్‌లో. సో, ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఏందంటే నాకు 14,000 అయితే పడ్డది. సో, నేనేమి ఏమి కుట్టలేదు ఇప్పటివరకైతే. ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ప్యాకింగ్ అయితే నీట్‌గా ఉంది. థర్మాకోల్ దాంట్లో నీట్‌గా ప్యాక్ చేసి పెట్టారు ఖరాబ్ అవ్వకుండా. సో, కొంచెం ఎంతైనా గానీ కొంచెం డెలికేట్‌గానే ఉంటదండి. ఇంతకుముందుకు వచ్చినంత స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. ఇది ఇన్‌స్ట్రక్షన్ బుక్కు. ఇందులో అన్నీ ఎలా కుట్టాలి ఏంటి అని ఉండేటట్టుంది. నేను కూడా చూడలేదు. ఇదేంటంటే కవర్ ఇచ్చారు మనము క్లోజ్ చేసి పెట్టుకోవడానికి మెషిన్‌ని. ఇదొకటేంటంటే పాదం. ఇందులో పాదాలంటారనమాట మెషిన్ కింద వాడేదాన్ని. ఏ పాదం దేనికి యూజ్ చేయాలి, ఏ కుట్టుకి యూజ్ చేయాలనేది అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఇది వచ్చేసేసి నాకు ఒక మెషిన్ షాప్ అతను నేను తీసుకున్నా కదా! నాజియా సూయింగ్ మిషన్ అని చెప్పేసి ఆ షాప్ అతను ఇచ్చాడు. అందులో ఏందంటే అది తీసుకెళ్తేనే మనకి 2 ఇయర్స్ వారంటీ అనేది అందులో ఉంటుంది కాబట్టి ఆ బిల్ మాత్రం మెయింటైన్ చేసుకోవాలి. కంపల్సరీ రాసి పెట్టుకోవాలి. 2 ఇయర్స్ వరకు ఇంట్లో సర్వీస్ ఉంటదని చెప్పారు. ఆ తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చేస్తామన్నారు. బట్ చార్జ్ చేస్తుండొచ్చు మేబీ. సో, మనం కుట్టుడికైతే అంత ప్రాబ్లమ్ రాకుండొచ్చనే అనుకుంటున్నాను. సో, ఇంట్లో పర్పస్ కాబట్టి చాలా తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. బట్ మన వస్తువులు మనం ఏమైనా ఉన్నా గానీ, ఆల్టరేషన్స్ గానీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఇలాంటివి తీసుకుంటే. అంటే నాకు తెలిసిన వాళ్ళు మా సిస్టర్ కూడా యూజ్ చేస్తుంది. సో, మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. అందుకే తీసుకున్నా నేను గూడా. సో, ఇలా ఉంటుందండి. చిన్న సైజు. అంత పెద్దగా ఏం లేదు. చిన్నగుంది. ఏ కబోర్డ్‌లోనే ఎక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్లేస్ యూజ్ అవ్వదు. మెయిన్ రీజన్ అయితే అదే తీసుకోవడానికి. సో, ఇది ముందుకి ఇలా వస్తుంది. సో, ఇది మనం ఓపెన్ చేయొచ్చు, తీయొచ్చు. ఇందులో కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చాడు వాడు కవర్లు లోపల పెట్టేసి. సో, అందులో ఏంటంటే ఒక 2 దారాలు, కొన్ని బాబిన్స్ ఇచ్చామట. ఒక 4 బాబిన్స్ ఇచ్చాడు. దానికి ఎక్కించుకోవడానికి. ఇంకోటి ఏంటంటే పాదంలో అంటే ఇప్పుడు మనకు పీకో చేసుకోవడానికి సెపరేట్ పాదం మార్చాలన్నమాట. కింద అక్కడ ఉంటుంది. జిప్ కుట్టుకోవడానికి ఒకటి, పీకో చేయడానికి ఒకటి, ఇంకేమన్నా ఇట్లా ఫాల్ కుట్టుకోవచ్చు అంట దీనిపైన. ఫాల్ కుట్టుకోవడానికి కూడా ఒకటి. అలా డిఫరెంట్ ఉన్నాయి. సో, మనం యూజ్ చేస్తుంటే మనకు అలవాటైపోతుంది. అప్పుడు క్లియర్‌గా తెలుస్తుంటది. ఒకసారి చూస్తే అర్థం కాదు. సో, నీడిల్స్ కూడా ఇచ్చిండు. ఎక్స్ట్రా 3 నీడిల్స్ ఇచ్చారు. ఇది కంపెనీ నుంచి వచ్చిందనమాట. ఇదేంటంటే ఏదన్నా ఇట్లా కుట్లు ఇప్పుకోవడానికి అట్లాంటి దానికి యూజ్ అవుతుంది. అదొక చిన్నది ఇచ్చారు. సో, ఇవి ఏంటంటే ఈ థింగ్స్ ఏవైతే వచ్చినాయో అవి కంపెనీ నుంచి వచ్చినాయి నాకు. డైరెక్ట్ మెషిన్‌తో పాటు వచ్చేసాయి అనమాట. అంటే మనం అన్ని డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఇవి మాత్రం ఇవ్వరా అనిపించింది. కాబట్టి నాకు చాలా తక్కువ ఐటమ్స్ అయితే తక్కువే ఇచ్చారు. పెద్ద ఎక్కువేం రాలేదు. ఇదేంటంటే ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ దారం అనేది ఊరికి మనం సీజర్స్ పక్కన పెట్టుకొని కట్ చేయాల్సిన అవసరం లేదు. సైడ్ నుంచి ఉంది. ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే పక్క నుంచి కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ లేడీస్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెషిన్ కుట్టాలంటే మా మమ్మీ దగ్గర నార్మల్ మెషిన్ ఉందండి. విద్యా కంపెనీ. ఆ మెషిన్‌కి సూది ఎక్కించాలంటే చాలా ప్రాబ్లమాటిక్ ఉంటది. దీనికి నాకు మెయిన్లీ నచ్చింది ఏంటంటే సూది ఎక్కించనీకి వాడు ఇచ్చేసిండు అనమాట. ఇప్పుడు చూడండి ఆ సూది కింద పెట్టినప్పుడు దీని పక్కన ఇది ఒక ఆప్షన్ ఉంది. సో, దారం ఇలా అంటే అది ఎక్కిచ్చేస్తది. దారం సూదికి దారం ఎక్కిచ్చేస్తది. అది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయితది అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఉంది కదా సైడ్‌ది. అదేంటంటే మనం కార్‌కి గనుక రివర్స్ గేర్ ఏసినట్టు కిందికన్నప్పుడు అది రివర్స్ కుట్టు వెళ్ళిపోతుంటది ఆటోమేటిక్‌గా. బ్యాక్‌కెళ్తది. ఈ కుట్లన్నీ డిఫరెంట్ కుట్లన్నీ ఇవి అడ్జస్టబుల్ అనమాట. ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నా దాన్ని బట్టి వెళ్తుంటుంటాయి. మనం ఇప్పుడు సూది కిందికి పైనకి అయినా మామూలుగా కుట్టాలి అంటే ఇది సైడ్ తిప్పుతుండాలి. అవి ఏంటంటే బాబిన్ ఎక్కించుకోవడానికి ఆప్షన్. మనం నార్మల్ దానికి ఇవి సూది దారం లెక్కించుకోవడానికి. మామూలుగా అయితే మనం బాబిన్ లెక్కించాలంటే మనం సపరేట్‌గా ఎక్కిస్తాం కదా! దీనికి అవసరం లేదు. అది ఆన్ బటన్ అండి. ఆన్ బటన్ చేయాలి. ఇది వైర్ దానికి పెట్టేసేసి దీంతో మనం తొక్కుతుంటుంటే వెళ్తుంటది. సో, కంపల్సరీ అయితే కరెంట్ ఉండాల్సిందే అండి. ఎలక్ట్రిక్‌తో రన్ అవుతది కాబట్టి. ఇలా ఉంది ఇది. ఇంక నా గిఫ్ట్ అని చెప్పాను కదండీ! ఇదండి గిఫ్ట్. అంటే నాకు ఇది కంపెనీ నుంచి రాలేదు. బట్ దానిపైన అయితే ఉషానే ఉంది. ఇతను ఇచ్చాడనమాట నాకు. ఈ షాప్ అతను ఇచ్చాడు. సో, ఈ బాక్స్‌లో నాకు ఏమేమి వచ్చాయంటే ఒక ఇది నీడిల్స్ ఇచ్చారు. నీడిల్స్ అందులో ఒక 5 నీడిల్స్ ఏమో దానికి సెట్ అయ్యేటివి నేను తీసుకున్న మెషిన్‌కి సెట్ అయ్యే నీడిల్స్ ఇచ్చాడు. ఒక టేప్ ఇచ్చారు. ఒక సీజర్స్ ఇచ్చారు. బటన్స్ ఏమైనా యూజ్‌ఫుల్ అవుతాయి కదా అని చెప్పేసేసి అంటే బేసిక్ అతని దగ్గర ఉన్నవి ఇచ్చేసిండు అనుకుంటా సెట్ చేసేసి ఇచ్చారు. కొన్ని అవి వచ్చాయన్నమాట. దారంలో వచ్చినాయి. సో, ఈ మన దగ్గర మనము యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్‌కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో, ఈ దారాలు ఎక్కడ సరిపోతాయి. కాకపోతే ఏవో ఒకటి ఇచ్చారు. ఏమి ఇవ్వకుండా కాకుండా మనం ఎన్ని వేలు పెట్టి కొన్నా కానీ ఏదో చిన్న గిఫ్ట్ రూ. 100, రూ. 50 ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అదేందో ఏమో ఎంత పెట్టి కొన్నామనేది ఆలోచించము. సో, ఇదండి ఎలా ఉంది. ఇలా ఓవర్‌వ్యూ అయితే ఇలా ఉంది ఇది. సో, మీకు ముందు నేను రివ్యూస్ ఇస్తుంటా ఇది ఎట్లా నడుస్తుంది అనేది.
సో 21 స్టిచ్ ఫంక్షన్స్ అయితే చెప్పిండ్రు. కాకపోతే ఏంటంటే అన్నీ అంటే ఇందులో రావంట ఇప్పుడు నా దగ్గర ఉన్న పాదాలకి. సో ఆ ఎంబ్రాయిడరీ అవి కావాలి అంటే ఇంకా వేరే పాదాలు ఉంటాయంట. సో డెమో అతను వచ్చినప్పుడు చెప్పిండు పైపింగ్ కానీ ఆ ఎంబ్రాయిడరీ కానీ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా పాదాలు తీసుకోవాలని చెప్పి. ఎక్స్ట్రా పాదాలు అంటే అవి ఒక 550 650 ఆ రేంజ్లో ఉన్నాయండి. సో ఎందుకులే చూద్దాము తర్వాత చూద్దాంలే ఎప్పుడంటప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పి అనుకున్నాను. ఎంబ్రాయిడరీ చేయాలంటే 2 దారాలు కావాలి అంటే 2 ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ బాబిన్కి ఇక్కడ ఎక్కించుకోవచ్చు. ఇదండి ఎలా ఉంది కమెంట్ చేయండి.